శ్రీ దత్త దర్శనం పార్ట్ 7 కార్తవీర్య మోక్షం. ఈ కథలన్నీ చూసి దత్తాత్రేయ స్వామి మహత్తరమైన సాధన చేసి ఉన్న మహోన్నతమైన వ్యక్తులను మాత్రమే అనుగ్రహిస్తాడు, ఇతరులని చూడడు అని భావించరాదు. అలాగే దత్తస్వామి తత్వోపదేశం మాత్రమే చేస్తాడు, ఇతర వరాలియ్యడు అని కూడా పొరపడరాదు. దత్తాత్రేయ స్వామి ప్రభావం, ఆయన కరుణాశీలం, ఆయన పరీక్షా విధానం, ఆయన వరప్రదాన ఔదార్యం ఇవన్నీ తెలియాలంటే ఆయనకు అత్యంత ప్రియాతి ప్రియ శిష్యుడైన కార్తవీర్యార్జునుడి చరిత్ర కన్నా మించిన కథ లేదు. ఆ మహాభక్తుడి చరిత్రే స్వయంగా పాపహరం. భక్తి పరవశుడైన దత్తస్వామి కార్తవీర్యుణ్ణి అనుగ్రహించినంత విస్తృతంగాను సమగ్రంగాను మరొకరిని అనుగ్రహించలేదని అనిపిస్తుంది. జననం. ఈ అనంత కాల గర్భంలో ఎందరెందరో మహానుభావులు పుట్టి వారి వారి కాలాల్లో ఒక వెలుగు వెలుగుతూ ఉంటారు. అయితే అల్పశక్తిమంతులైన మానవులు కొన్ని తరాలు గడిచాక వారిని, వారి ఘనకార్యాల్ని మర్చిపోతూ ఉండడం సహజం. ఏవో కొన్ని అద్భుత చరిత్రలు మిగిలంగా మరికొందరి పేర్లు మాత్రం మిగులుతాయి. త్రేతాయుగ ఆరంభానికి చెందిన కృతవీర్యుడనే మహాచక్రవర్తి అలాంటి వారిలో ఒకడు. కృతవీర్యుడనేది ఆయన బిరుదునామం. ఆయన పరాక్రమానికి అబ్బురపడి ఆ రోజుల్లో లోకం ఆయన్ని అలా పిలిచింది. చివరికి ఆ పేరే మిగిలిపోయింది. ఆయన అసలు పేరేమిటో మనకు తెలియనే తెలియదు. ఆయన చేసిన సాహసాకృత్యాల వివరాలు మనకి ఈనాడు తెలియవు. ఆయన హైహాయ వంశానికి చెందినవాడు. ఆయన సప్తద్వీప మహీమండల మహాచక్రవర్తిగా 77 సంవత్సరాలు రాజ్యం చేశాడట. మాహిష్మతిపురం అతని రాజధాని. అంత దీర్ఘకాలం రాజ్యం చేసిన ఆ రాజుకు మధ్యలో ఏదో పొరపొచ్చం వచ్చి చవన మహర్షి శాపానికి గురి కావలసి వచ్చింది. ఆ శాపానికి ఫలితంగా ఆయనకు 100 మంది కొడుకులు పుట్టినా ఒక్కడైనా దక్కలేదు. ఆ రాజుకి ఆయన పట్టమహిషి శిలాధర దేవికి వార్ధక్యం దగ్గరవుతున్నా కొద్దీ ఇదే అంతులేని చింత అయ్యింది. వంశాన్ని నిలిపే సంతానం కోసం వారు చెయ్యని వ్రతం లేదు, పట్టని నియమం లేదు. ఒకనాడ శిలాధర దేవి మహిమాన్వితుడు బ్రహ్మర్షి అయిన యజ్ఞవల్క్య మహాముని ఇంటికి వెళ్ళి ఆ ముని భార్య అయిన మైత్రేయికి నమస్కరించి గుణవంతుడు, ఆయుష్మంతుడు, వంశకర్త అయిన పుత్రుడు జన్మించే ఉపాయం చెప్పమని ప్రార్థించింది. మైత్రేయి మాత బహు కష్టసాధ్యమైన అనంత వ్రతాన్ని ఆచరించమని ఆదేశించింది. ఆ వ్రతాన్ని మార్గశీర్ష మాసంలో ప్రారంభించి నెలకొక ప్రత్యేక నియమాన్ని, ప్రత్యేక ఉపవాస విధానాన్ని, ప్రత్యేక దాన ప్రక్రియల్ని, ప్రత్యేక ధ్యాన పద్ధతిని అవలంబించి 12 నెలల పాటు ఆచరించాలి. ఇవిగాక మహాదానాలు అనేకం చేయాలి. ఆపై ఉద్యాపనోత్సవాన్ని విశేష నియమాలతో మహావైభవంగా నడపాలి. శీలాధరాదేవి శ్రద్ధపూర్వకంగా చెప్పిన దానికన్నా విశేషంగా వ్రతాన్ని జరిపింది. ఆమెకొకనాడు శ్రీహరి విచిత్రమైన అవధూత వేషంతో కలలో కనిపించి సత్సంతానం లభిస్తుంది, భయం లేదు అని అభయమిచ్చాడు. అటు కృతవీర్య రాజు కూడా నిష్ప్రయత్నంగా లేడు, నిశ్చితంగానూ లేడు. ఆయన ఒకనాడు చింతను భరించలేక బృహస్పతి దగ్గరికి వెళ్ళి తనకేదైనా ఉపాయం చెప్పమని అడిగాడు. ముందు సూర్యోపాసన చెయ్యి, తర్వాత చూద్దాం అన్నాడు బృహస్పతి. 1 రోజులు ఉపవాస పూర్వకంగా మహా కఠిన నియమాలతో సూర్యోపాసన చేశాడు కృతవీర్య చక్రవర్తి. మంత్ర ప్రసన్నుడైన సూర్య భగవానుడు సాక్షాత్కరించి, రాజా, నీవు సప్తమి స్నపన వ్రతం చెయ్యి. ఇది భక్తుల పాపాలను క్షాళనం చేసేందుకై దత్తాత్రేయ స్వామి స్వయంగా ఉపదేశించిన వ్రతం. ఎవరికైనా సరే పూర్వకృత్యాలైన పాపాలే శ్రేయ ప్రతిబంధకాలవుతాయి. నీకు కూడా నీ పూర్వ పాపమే సంతాన నాశకంగా పరిణమిస్తుంది. కనుక ఆ పాపం శమించేందుకు సప్తమి స్నపన వ్రతం చెయ్యి, నీకు సర్వదా శుభం కలుగుతుంది అని ఆ వ్రత విధానమంతా చెప్పాడు. సంతానం నిలవకుండా పోతూ ఉంటే, మళ్ళీ గర్భం కలిగినప్పుడు, ఆ చూలింతకు 7వ నెల వచ్చినప్పుడు శుద్ధ సప్తమి నాడు ఈ వ్రతం చెయ్యాలి. ఇది కూడా చాలా కష్టసాధ్యమైన వ్రతమే. ఇందులో సూర్య, రుద్ర, సప్తమాతృక, రుద్రమాతృకాది బహుదేవతలను అర్చన చేసి ప్రత్యేకంగా హోమాదులు చెయ్యాలి. చివరకు అభిమంత్రిత గంగాజలంతో యజమాన దంపతులకు అభిషేకం చెయ్యాలి. బహు విస్తారాలైన దానాలు చెయ్యాలి. సూర్య భగవానుడి వ్రతను ఉపదేశించిన తర్వాత అనతి కాలానికే శీలాధరదేవి గర్భం ధరించింది. కృతవీర్యుడు, శీలాధరదేవి ఈ వ్రతాన్ని సకాలంలో శ్రద్ధగా ఆచరించారు.
ఇంకా ఎన్నెన్నో దానాలు వ్రతాలు చేశారు. నెలలు నిండుతున్న కొద్దీ శీలాధర దేవికి కలలో ఒక దివ్యమైన తేజస్ చక్రం, పల్ల చక్రం లాంటిది కళ్ళు మిరమిట్లు కొలిపే కాంతితో కనిపిస్తూ ఉండేది. కానీ ఆ చక్రానికి అంచులు మొక్కుపోయి వేలాడిపోతూ ఉండేవి. ఆమెకి కొంకర్లు తిరిగిన అంచులు చూసినప్పుడు ఏదో అపశకునం లాగా తోచేది. కానీ కాంతికి వంకరేమిటి నా వెర్రిగాని అనుకొని సర్దుకుపోయేది. నెలలు బాగా నిండాక ఆ మహారాణి పండులాంటి మగపిల్లవాణ్ణి కన్నది. రాజ్యమంతా మహోత్సవం ప్రారంభించింది. కానీ తీరా పరిశీలించి చూస్తే ఆ పిల్లవాడి చేతులు చచ్చు చేతులు, చొట్ట చేతులు. రాజదంపతులకు విషాదంతో గుండెలు పిండుకుపోయినాయి. ప్రజలకు ఉత్సాహమంతా చచ్చిపోయింది. రాజు అలాగే తన్ను సంభాళించుకొని జాతక కర్మాదులు చేయించాడు. పిల్లవాడికి అర్జునుడని పేరు పెట్టారు. కృతవీర్యుని కొడుకు అవడం వల్ల కార్తవీర్యుడు అని కూడా జనులతన్ని పిలుస్తూ వచ్చారు. అర్జునుడికి చేతులు చుట్టవే కాని ఇతర విషయాలన్నింటిలోనూ అతనికి సాటి రాగలవారు లేరు. చాలా చిన్న వయస్సులోనే అద్భుతమైన పాండిత్యం సంపాదించి గురువుల చేత బలి అనిపించుకున్నాడు. ఆ పిల్లవాడి ధర్మబుద్ధికి, బుద్ధి కుశలతకి మంత్రులు, గురువులు సంతోషించేవారు. కానీ రాజుకి మాత్రం చుట్ట చేతుల వల్ల నిర్వీర్యుడై వీరులలో నవ్వుల పాలవుతున్న తన కొడుకును తలుచుకుంటేనే దిగులుగా ఉంది. చివరకు రాజు దిగులుతోనే దివంగతుడైపోయాడు. మంత్రి, పురోహిత, పౌర ప్రముఖులు సమాలోచనలు చేసి బాహులోపం ఉంటే ఉందిలెమ్మని అర్జునుడికి పట్టాభిషేకం చెయ్యాలని నిశ్చయించుకుని అతడితో పోయి చెప్పారు. ధర్మబుద్ధి. అప్పటికతను చాలా చిన్నవాడు, సుమారు 15 ఏళ్లవాడు. కానీ అతని ధర్మబుద్ధి లోకోత్తరమైంది. కాళ్ళ దగ్గరకు వచ్చి స్వీకరించమని బతిమాలుతున్న రాజ్యలక్ష్మిని తృణ సమానంగా నిరాకరించేశాడు. అతడు వారికి ఇలా చెప్పాడు: అయ్యలారా, మంత్రులారా, మీకు నేను కృతజ్ఞుణ్ణి. కానీ నాకు రాజ్యం వద్దు. పదవీ వ్యామోహంతో, అధికార మోహంతో అశక్తుడు రాజ్యాన్ని కట్టుకొని తన విధిని నిర్వర్తించలేకపోతే నరకం తప్పదు కదా. రాజ్యంతే నరకం ధ్రువం అని కదా సూక్తి. వైశ్యులు తమ లాభాలలో 12వ వంతు రాజుకిస్తారు. రైతులు తమ పంటలలో 6వ వంతు పంట ఇస్తారు. అలాగే గోపలాకాదులు తమ తమ సంపాదనలో 6వ వంతు పంట ఇస్తారు. అలాగే బ్రాహ్మణులు తమ తపస్సులోంచి కూడా రాజుకి భాగం ఇస్తారు. వీరంతా తమ శ్రమలోని భాగాన్ని రాజుకి ఎందుకు ఇస్తారు? ఏ ఆపదలు లేకుండా, ఆది భౌతిక, ఆధ్యాత్మిక ఉపద్రవాలు, ఈతి బాధలు లేకుండా తమని రక్షిస్తాడని కదా. ఏ శత్రువులు తమను ఆక్రమించుకొని హింసించకుండా రక్షిస్తాడని కదా. మరి ఈ చుట్ట చేతులతో నేను రక్షణ చేయగలనని వారి వారి భాగాలను ఎలా అంగీకరించను చెప్పండి. శక్తి లేకపోయినా రక్షిస్తానని రాజునని కిరీటం ధరించుకొని వారి వారి భాగాలను గుంజుకుంటే ఇంకా ఒక దొంగకి, ఒక మోసగాడికి నాకు భేదమేమిటి? పోనీ నీ ఉద్యోగుల చేత యుద్ధాలు అవి చేయించి నీవు రాజ్యమేలుకోరాదా అంటున్నారు మీరు. అయ్యలారా, ఆ పనిలో న్యాయం మాట అలా ఉంచినా నేను చేతకాని చవటనై నా ఉద్యోగుల్ని పోయి యుద్ధం చేసి రమ్మంటే వారు డబ్బు కోసం అంగీకరించిన లోలోపనైనా నవ్వుకోరా? సమయం చూసి ఎదురు తిరగరా? మరొక ముఖ్య విషయం ఉంది. రాజుకున్న ముఖ్య కర్తవ్యాలలో అపరాధులను నిర్ణయించి పట్టుకొని దండించటం ఒకటి కదా. చేతులు లేని నేని పని చేయగలనా? దీనికి కూడా నేను ఇతరుల మీద ఆధారపడితే జరిగే లోటుపాట్లన్నింటికీ నాదే బాధ్యతై, నావి కాని పాపాలకు కూడా నేనే భైరవుడినై ఇక కల్పాంతం వరకు నరకంలో ఉండాల్సిందే కదా. అయ్యలారా, ఇన్ని మాటలెందుకు? మనసులో ఉన్న మాట చెబుతున్నా వినండి. ఒకవేళ నాకు మంచి చేతులున్నా నేను రాజ్యాన్ని అంగీకరించి ఉండేవాణ్ణి కాదు. రాజ్యభారాన్ని వహించడం అంటే అది అంత తేలిక పని కాదు. రాజై కూడా నరకాన్ని తప్పించుకోవాలంటే వాడు మహా తపశ్శక్తి సంపన్నుడు, దివ్య దృష్టి సమన్వితుడు, యోగ సిద్ధుడు, వివిధ శస్త్ర అస్త్ర పరిణితుడు అయి పరిపాలనా చాకచక్యం గడించిన వాడైతేనే అది సాధ్యం. కనుక నేను తపస్సుకై యత్నించి తగిన తపశ్శక్తి సిద్ధించిందని అనుకున్నప్పుడే రాజ్యాన్ని అంగీకరిస్తాను. అంతేకాని ఇప్పుడు ఈ రాజ్యాన్ని అంగీకరించి ఆ పాపాన్ని నేను మోయలేను. నన్ను బలవంతం పెట్టకండి. ధర్మ శిఖరాల మీద జయ పతాకం లాగా రెపరెపలాడుతున్న ఆ మాటలు విని మంత్రి, పురోహితాదులందరూ ఆశ్చర్యపడ్డారు. మంత్రులలో ఒకడైన గర్గముని మహా ఆనందపడ్డాడు.
ఆయన కార్తవీర్యార్జునితో ఇలా అన్నాడు, కుమారా, నీ నిశ్చయం ఇదే అయితే నేనొక ఉపాయం చెబుతా విను. జగద్రక్షణార్థమై త్రిమూర్తుల అంశలతో అవతరించిన దత్తాత్రేయ స్వామి సహ్యాద్రి సానువుల్లో నివసిస్తున్నాడు. ఆయన యోగానికి ఏకైకచార్యుడు, సమదర్శి. ఆయన్ని సేవించు, నీ కోరికలను తీర్చగలవాడాయనే. దత్తస్వామి పేరు వింటుండగానే అర్జునుడికెందుకో ఒళ్ళంతా పులకరించిపోయింది. అతడు వినయపూర్వకంగా గర్గమునిని ప్రశ్నించాడు, అయ్యా, అంత నిశ్చయంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ గర్గముని నవ్వి జంబాసుర సంహార వృత్తాంతమంతా వివరంగా చెప్పి ఇలా అన్నాడు, నాయనా, ఇంద్రుడు అంతటి వాడికి అంత చేసిన ఆ మహాప్రభువు నీకీ చిన్న ఉపకారం చేయలేడా? అందువల్ల అంత నిశ్చయంగా చెప్పాను. అయితే ఒక చిక్కు మాత్రం ఉంది. స్వామి పరీక్షా నిష్ఠూరుడు. ఆయన అవధూత. ధర్మాధర్మాలు రెండు ఆయన దగ్గర తొత్తు కింద బడి తొత్తులు. మన భక్తి తీవ్రతను పరీక్షించడానికి ఆయన పన్నే పన్నాగాలు, వేసే వేషాలు ఇన్నని చెప్పలేము. ఆ విషయాల గురించి బృహస్పతి ఇంద్రుడితో ఏమి చెప్పాడో నీకు చెప్పాను కదా. కనుక జాగ్రత్త. నువ్వు ఆయన పరీక్షకు తట్టుకోగలిగితే నీ కోరిక ఆయనకు క్రీడాప్రాయం, అందులో సందేహం లేదు. వరప్రాప్తి. ఆ మాటలు విని పెద్దల ఆశీస్సులు పొంది కార్తవీర్యుడు సహ్యాద్రికి వెళ్లి దత్తాత్రేయ ఆశ్రమంలో దత్తస్వామిని సందర్శించి శరణుజొచ్చి ఆయన్ను భక్తి ప్రపత్తులతో సేవించసాగాడు. పూర్వం దేవేంద్రుడు స్వామికి సేవ చేసిన విధానం విన్నాం. కానీ కార్తవీర్యుడి సేవా భక్తి ముందు దేవేంద్రుడి సేవా లాలిత్యం వెలవెలబోయిందనిపిస్తుంది. కార్తవీర్యార్జునుడు అనుక్షణం స్వామికి పాదసేవ చేస్తాడు. మద్యం కావాలంటే అందిస్తాడు. పళ్ళు తెచ్చి అర్పిస్తాడు. ఆయనకు చందనం పూసి పూలదండలు అలంకరిస్తాడు. స్వామికి అన్నం పెట్టి ఉచ్చిష్టాన్ని భక్తితో ఆరగిస్తాడు. తిడితే కొడితే భరిస్తాడు. కంటి మీద కునుకు రానియడు. దృష్టి మరలనీయడు. ఎదురు ప్రశ్న వేయడు. సందేహాన్ని లోపలికి చొరనీయడు. ఇలా అనన్యంగా సేవిస్తుంటే స్వామికి ఒకనాడు అకారణంగా కోపం వచ్చి తిట్టగా ఉన్న ఆ చొట్ట చేతులు రెండూ ఊడిపోయాయి. అది చూచి దత్తస్వామి చాలా నొచ్చుకున్నాడు. బిక్కముఖం వేసుకుని ఉన్న కార్తవీర్యుణ్ణి చూసి ఆయనకు జాలి వేసి మెల్లగా ఇలా అన్నాడు, అయ్యో రాజకుమారా, పుణ్యానికి పోతే పాపం ఎదురైంది నీకు. రుద్రోపాసకుల్ని సేవిస్తే ఇలాగే జరుగుతుంది. ఏదో నా వల్ల బాహుశక్తి వస్తుందని వచ్చావు. నాకేదో కాస్తో కూస్తో ఉపాసన బలం ఉంది నిజమే, కాని ఈ మద్యానికి, ఈ ఉంపుడు గత్తెకు మరిగి మతిపోయిన నా వల్ల ఇప్పుడు నీకున్న గోడు కూడా ఊడిపోయింది కదా. ఏం చేస్తావు? దాన్ని తప్పించే శక్తి నాకు లేదు. ఎవరో ఏదో చెబితే నమ్మి పెద్ద ఆశతో వచ్చి ఉంటావు. కాలం వ్యర్థమైపోయింది. సరే, అయ్యిందేదో అయ్యింది. ఇప్పటికైనా ఈ తాగుబోతు వాణ్ణి విడిచి ఎవరినైనా మంచి వాళ్ళని పట్టుకో. స్వామి మాటలు విని కార్తవీర్యుడు కళ్ళల్లో నీరు కక్కుకున్నాడు. అతడికి గర్గముని మాటలన్నీ గుర్తొచ్చాయి. అతడు దీనంగా స్వామితో ఇలా అన్నాడు, దేవా, నీవు మాయాధ్యక్షుడవైన పురాణ పురుషుడివి. నువ్వు సామాన్యుడివి కావు. నీతో ఉన్న ఈ తల్లి సాక్షాత్ ద్రమాదేవి. స్వామి, మేము మూడులము, అల్పులము, వక్రబుద్ధులము. నీ మాయకు లోబడి నీ తత్వాన్ని తెలుసుకోలేక బ్రహ్మేంద్రాదులే మోసంలో పడిపోతారే, ఇక మేమెంత? అలాంటి మమ్మల్ని నువ్వే స్వయంగా వంచాలని చూస్తే నా తండ్రి, ఇక మాకు దిక్కెవరయ్యా? స్వామి, రెండు చేతులే కాదు, ఈ రెండు కాళ్ళు కూడా పోతే పోని, నేను నిన్ను వదలను, నీ పాదాలు వదలను, నీ సేవ వదలను. ఇది మాత్రం నిశ్చయం. అర్జునుని నిశ్చయాన్ని తెలుసుకొని దత్తస్వామి సంతోషించి నిజ రూపం చూపించి, అర్జున, కావాల్సిన వరాలు కోరుకో అని ప్రేమతో అన్నాడు. అప్పుడు అర్జునుడు మళ్ళీ నమస్కరించి ఇలా కోరుకున్నాడు, స్వామి, నాకు ప్రజాపాలనంలో ధర్మార్థములు నిత్యము అభివృద్ధి పొందాలి. ఇతరుల మనోభావాలన్నీ తెలియాలి. యుద్ధాల్లో నన్ను ఎదిరించగలవారు ఉండరాదు. 1000 చేతులు కలగాలి. అనిమాద్యష్ట సిద్ధులు కావాలి. నీటిలో, నిప్పులో, నింగిలో, నేలలో అన్నింటిలోనూ నాకు నిరర్గళమైన గమనం ఉండాలి. నన్ను స్మరించుకుంటే చాలు. రాష్ట్రంలో ఎవరికైనా పోయిన వస్తువులు దొరకాలి. స్వామి, ఇన్ని శక్తులు లభిస్తే మనిషికి గర్వం తలకెక్కి దారి తప్పే ప్రమాదం ఉంది. కనుక నేను ఎప్పుడైనా దారి తప్పితే పెద్దలైన వారు దగ్గర నుండి మంచి బోధించే వరం ఇవ్వు. నాకెల్లప్పుడూ మంచి అతిథులు లభించాలి. నా కోశాగారం తరిగిపోరాదు. స్వామి, ఎంత చేసినా మనిషికి మరణం తప్పనే తప్పదు. అయితే అత్యధిక ప్రసిద్ధుడైన మహావీరుడి చేతులలో
మరణించే యోగాన్ని నాకు ప్రసాదించు. గురుప్రభు, అన్నింటికీ మించి నీ మీద భక్తి నిశ్చలంగా ఉండే వరమియ్యు. కార్తవీర్యుడు తడుముకోకుండా కావలసినవన్నీ కోరుకున్నాడు. అప్పుడు దత్తస్వామి, అర్జున, నీవు కోరుకున్నవన్నీ ఇచ్చాను. అంతేకాక నువ్వు చక్రవర్తివి, సమర్థుడవి అవుతావు. నీకొక దివ్య రథాన్ని ఇస్తున్నాను, తీసుకో, శుభమస్తు అని మహా ఆనందంగా ఆశీర్వదించి ఇంకా ఇలా అన్నాడు. కార్తవీర్య, నీ భక్తి చూచిన నాకు ఆనందం పట్టరాకుండా ఉంది. అందువల్ల మరో వరం ఇస్తున్నాను. ఇన్ని అపూర్వ వరాలను నీవు పొందిన ఈ రోజు నిజంగా నీకే కాక లోకానికంతటికీ మహాపర్వం. ఈనాడు మార్గశీర్ష బహుళ అష్టమి. నన్ను ఆశ్రయించి ఉన్న అనపాయిని అయిన ఈ సాధ్వి పేరు అనగా. మా సంతానమే అష్టసిద్ధులు. నన్ని అనగాదేవి సమేతంగా నీవు ఉపాసించి అష్టసిద్ధులను ఇతర వరాలను పొందావు గనుక ఈ రోజుకి అనగాష్టమి అని ప్రసిద్ధి వస్తుంది. ఇది నాకు అత్యంత ప్రియమైన రోజు అవుతుంది. ప్రతి సంవత్సరము ఈనాడు అనగాదేవి సమేతున్నైన నన్ను అర్చించి అనగాష్టమి వ్రతం చేసుకునే వారికి మనోవాక్కాయాల వల్ల కలిగే 3 రకాల పాపాల్ని తొలగించి వారిని అనగుల్ని చేస్తాను. అందుచేత కూడా ఈ వ్రతానికి అనగాష్టమి వ్రతం అని సార్థక వ్యవహారం ఏర్పడుతుంది. ఈ రోజున అనగాదేవితోనూ అష్టపుత్రులతోనూ కలిసిన నా ప్రతిమలను దర్భలతో చేసి మంటపంలో పెట్టి లేదా కలశాలలో ఆవాహన చేసి భక్తి ప్రపత్తులతో షోడశోపచార పూజ చేసి గంధ పుష్ప ధూప దీప మాల్యాదులను అర్పించి నాకిష్టమైన సపర్యలన్నీ నీలాగా చేసి వివిధ వాద్య సంగీతాలతో నాట్యాలతో ఉత్సవాలతో నన్ను సేవించే వారికి ఇహపరాలు రెండింట ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. నా తత్వం తెలుసుకోకుండా నన్ను అవహేళన చేసే వారికి హతమారుస్తాను. ఎవడి వ్రతాన్ని బ్రతికున్నంత కాలం ప్రతి సంవత్సరం చేస్తాడో వాడికి నేనే స్వయంగా వశమైపోయి వాణ్ణి అర్జున నీ అంతటి వాణ్ణి చేస్తాను. వాడికి ఇటు 7 తరాలు అటు 7 తరాలు ముక్తి లభించేటట్టు చేస్తాను. కార్తవీర్య, ఇది నీ వల్ల లోకానికి అంతటికీ లభిస్తున్న వరం. కార్తవీర్యార్జునుడు స్వామికి పునః అనేక నమస్కారాలు చేసి స్తుతించి సెలవు తీసుకుని మాహిష్మతి పట్టణానికి వెళ్లి రాజ్యాభిషిక్తుడయ్యాడు.